హలో అండి. వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఈరోజు నేను జొన్న పిండితో లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో శక్తినిచ్చే జొన్న పిండి లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేతితో చేసాం కాబట్టి చాలా బాగుంటాయండి. తయారు విధానం కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది, త్వరగా అవుతాయి. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుదిరాయి కూడా. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము, చూసేయండి. ముందుగా నేను ఇక్కడ బెల్లాన్ని తురిమి తీసుకున్నాను ఫ్రెండ్స్. బెల్లాన్ని ముందుగానే ఈ విధంగా మనం పిండి ఎంత తీసుకుంటాం బెల్లం కూడా అంతే తీసుకొని తురిమి ఉంచుకోవాలి. ఇలా ముందు రెడీ చేసి ఉంచాను. బెల్లం కూడా అంతే తీసుకోవాలి. పిండి చూడండి, పిండి కూడా అంతే తీసుకున్నాను, సేమ్ తీసుకోవాలి. ఇందులోకి కొన్ని జీడిపప్పులు తీసుకున్నానండి, అలాగే కొన్ని బాదం పప్పులు, కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను. ఇలాగ చూసారుగా, అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాను. బెల్లం కూడా తీసుకొని పక్కన పెట్టేశాను చూడండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ముందుగా అయితే మనం ఇలా అన్నీ రెడీ చేసుకుంటే మనకి లడ్డూలు అయితే త్వరగా చేసేసుకోవచ్చు. ఇవి రెడీ చేసుకున్న తర్వాతకి వీటికి కావాల్సిన నెయ్యి ఉంది కదా, అది కూడా నేను రెడీ చేసుకున్నాను చూడండి. నెయ్యిని మనము వేడి చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక బాక్స్ గిన్నెలో తీసుకున్నాను. సరిపడా ఎంత సరిపోతుందో లడ్డూలు చుట్టేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. ఇది కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు తయారు విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా నేను కడాయి తీసుకున్నాను, కొద్దిగా పల్లీలు వేసి వేయించాను. పల్లీలకి మనము నెయ్యి ఏం వేయ అవసరం లేదండి, వీటిని ఒట్టిగానే వేయించుకోవాలి. ఇలా మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా మనకి వేగిన తర్వాతకి వీటిని ఒక ప్లేట్లోకి తీసేయాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి జీడిపప్పులు వేసి వేయించుకుందాం. జీడిపప్పులు వేయించడం కోసం మనం కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. మంట చాలా స్లో ఉండాలండి. స్లో ఉంచి ఇలా మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేయాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో బాదం పప్పులు కూడా వేసాను. ఇది కూడా కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి. బాదం పప్పులు మంచిగా వేగడం కోసం ఇలా కొంచెం నెయ్యి వేసి స్లోగా మంట స్లో ఉంచి ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాతకి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసేసి పిండి ఉంది కదా, జొన్న పిండి, అది వేయించుకోవాలి. నెయ్యి ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలి. అంటే ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. 2-3 స్పూన్ల కన్నా కొంచెం ఎక్కువైనా పర్లేదు. వేసి మంచిగా జొన్న పిండిని మంచిగా వేయించుకోవాలి. జొన్న పిండి వేగినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. నెయ్యి మంచి వాసన అనేది వస్తుంది. అప్పుడు మనకు జొన్న పిండి అనేది వేగినట్టు. ఇలా మంట స్లో ఉంచి మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు నేను చూసారు కదా, ఈ జొన్న పిండి, ఈ బెల్లం ఉంది కదా, వీటిని మిక్స్ పట్టుకోవాలి. ముందుగా పూర్తిగా చల్లారిన తర్వాతకి ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను. జొన్న పిండిని మంచిగా చల్లారిన తర్వాతకి మిక్స్ పట్టుకోవాలి. ఇలా రెండు అందులో వేసేసి ఒకసారి స్పూన్తో కలిపేసి మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టే ముందే ఇందులో యాలకులు కూడా కొన్ని వేసేసుకోవాలి. ఇలా కొన్ని యాలకులు వేసేసి మిక్స్ పట్టుకుంటే మనకి చక్కగా మిక్సీ అయితే మంచిగా పడుతుంది చూడండి. ఇలా మనకంతా పిండిలో బెల్లం, యాలకులు అన్నీ కలిసి చక్కగా మిక్సీ అయితే మంచిగా ఇలా పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒక బౌల్లో వేసేసుకోవాలి.
ఇలా బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో బాదం పప్పులు, జీడిపప్పులు, పల్లీలు ఉన్నాయి కదా వేయించుకుని పొట్టు తీసి పెట్టి వీటిని కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసేసి కొంచెం పలుకుగా మిక్స్ పట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా పట్టొద్దు, కొంచెం పలుకుగా మిక్స్ పట్టుకోవాలి. ఇలా మిక్స్ పట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం ఈ పిండిలో వేసేయాలి. వేసిన తర్వాత నెయ్యిని నేను చూడండి ఒక కడాయిలో వేసి వేడి చేసుకున్నాను. గోరెచ్చగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకొని నెయ్యిని కొంచెం కొంచెం వేసి స్పూన్తో కలుపుకోవాలి. ఎక్కువ వేడి ఏం చేయొద్దంటే కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకుంటే మనకి నెయ్యి అనేది మంచిగా పిండిలో చక్కగా కలుస్తుంది. ఓకేనా? కొంచెం వేడి చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాతకి పిండికంతా ఈ నెయ్యి పట్టేలా ఒకసారి మంచిగా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు నెయ్యి సరిపడా లేకుంటే ఇంకొంచెం వేసేసుకోవచ్చు. కొంచెం కొంచెం వేసి మంచిగా మనం అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా నెయ్యి అంతా పిండికి పట్టేలా మంచిగా కలిపేసుకుంటే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా మనం చక్కగా నెయ్యి అంతా పట్టించిన తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకోవడమే. చూసారుగా ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకుంటే మనకు లడ్డులు అయితే రెడీ అవుతాయి. నేను ఇక్కడ నెయ్యి అయితే 200 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. 200 గ్రామ్స్ అయితే మనకు సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా మనకు చక్కగా లడ్డూలు చుట్టుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక ప్లేట్లోకి మంచిగా లడ్లని చక్కగా చుట్టేసి ఒక ప్లేట్లో వేసేసుకుంటే మనకి జొన్న పిండి లడ్లు అయితే రెడీ అవుతాయి. చూసారు కదా, లడ్లు అయితే రెడీ అయినాయి. నేను ఇప్పుడు ఒక లడ్డుని తుంచి చూపిస్తాను చూడండి. లడ్లు అయితే చక్కగా రెడీ అయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, నెయ్యి మనము వేసాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవరు తెలుస్తూ మనకు లడ్డు తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్దీ అండి. కాబట్టి రోజు ఒకటి తింటే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే లడ్లు చేసేసుకోవచ్చు. జొన్నపిండితో ఈ విధంగా సింపుల్గా లడ్లు అయితే తయారైనాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత నాకైతే నెయ్యి చూడండి కొంచెం అయితే మిగిలింది. ఇలా కొంచెం మిగిలింది, ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇలా తయారు చేసుకొని మనము లడ్లు ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి పిల్లలకి ఇస్తే రోజు ఒకటి పిల్లలు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. పెద్దవాళ్ళైనా కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయి. చాలా చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. కాబట్టి ఈ లడ్లు అనేవి మనము ఇలా తయారు చేసుకొని రోజు ఒకటి తింటే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూసారుగా, నేనైతే ఈ లడ్లన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేస్తున్నాను. ఇలా స్టోర్ చేసి మా పిల్లలకి రోజు ఒకటి ఇస్తే పిల్లలకి అన్ని పోషకాలు అనేవి సక్రమంగా అందుతాయి. సరిగా ఈ విధంగా మనం ఇలా బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు అన్నీ వేసేసాము కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.